హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించి కట్ ఆఫ్ అనేది ఏ రేంజ్లో ఉండొచ్చు అనే విషయాల గురించి నాకున్న అవగాహన మేరకు మీకు కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మరి అందరిలాగా నేను డే 1 నుంచే కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చెప్పేసి ఏ రోజు చెప్పలేదు. దీనికి సంబంధించి 4 పోల్స్ 4 టైమ్స్ అనేది పోల్స్ చేశారు. అదేవిధంగా నాకు పర్సనల్గా మెసేజ్ చేసేవాళ్ళు, మా గ్రూపుల్లో మార్క్స్ మెసేజ్ చేసేవాళ్ళు, టెలిగ్రామ్ గ్రూపుల్లో వాళ్ళకు వచ్చిన పోల్స్, ఇతర యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిన పోల్స్ని ఆధారంగా చేసుకుని నాకున్న అవగాహన మేరకు కట్ ఆఫ్ అనేది 1:50లో తీస్తే ఏ రేంజ్లో ఉండొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో మరి ఈ వీడియోకి నాకు తెలిసి 90% నెగిటివ్ కామెంట్స్ అనేవి ఎక్కువ ఉండవచ్చు. నీకేం తెలుసు అనొచ్చు. ఓకే, రకరకాలుగా కామెంట్ చేయొచ్చు. అంత ఉండదు ఇంత ఉండదు అని చెప్పేసి వాళ్ళ రకమైన క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు. బట్ మనకు వచ్చిన డీటెయిల్స్ని ఆధారంగానే దానికి దగ్గరగా ఉండొచ్చు అని చెప్పేసి నేను నమ్ముతాను. సో అదే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓకే రైట్ అమ్మా. సో మనకి ఫస్ట్ టైము ఎగ్జామ్ అయిన తర్వాత ఇనీషియల్ కీ రాకముందు కండక్ట్ చేసిన పోల్ చూసినట్లయితే చూడండి, మీకు ఇక్కడ బిలో 35 అని 70 to 85 అని చెప్పేసి స్టార్ట్ చేసామండి. అంటే ఆ రేంజ్ ఎలా ఉందని చెప్పేసి 8,000 మంది పార్టిసిపేట్ చేశారు. 55 నుంచి 74, 45 నుంచి 54, 35 to 44. ఓకే, ఇది ఇనీషియల్ చేసిందమ్మా. ఆ తర్వాత మీకు ఇనీషియల్ కీ వచ్చిన తర్వాత 14,000 మంది పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఆ మార్క్స్ కాస్త తగ్గింది, ఎందుకంటే మార్క్స్ రేంజ్ అనేది అర్థమైంది, చాలా వరకు తగ్గించాను. 65 ప్లస్ 55 to 64, 45 to 54, 35 to 44, బిలో 35. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే బిలో 35 అనేది 61% ఉంది. మిగతా వాళ్ళు చూసినట్లయితే 39% ఉంది. ఓకే రైట్, గమనించాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఒక 4 days బ్యాక్ చేసామమ్మా. దీంట్లో 12,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఈసారి మరి కాస్త కొంచెం కిందకి వెళ్ళి మనం విశ్లేషణ చేద్దామని చెప్పేసి ప్రయత్నించాం. 45 ప్లస్ మార్క్స్ 39 to 44, 34 to 38.66, 26 to 36.66. ఇక్కడ గమనిస్తున్నట్లయితే చూస్తే 45 ప్లస్ వచ్చిన వాళ్ళు 13% పీపుల్. అక్కడి నుంచి ప్రతి 5 మార్కులకి 10% మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు. 10 మార్కులకి 20% కనిపిస్తున్నారు. బిలో 25 చూసినట్లయితే 42% కనిపిస్తున్నారు. ఇంకా అలా కాదు, చాలామందికి ఇంకా తక్కువ మార్కులు వచ్చాయి కదా, ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి నా ప్రయత్నంలో భాగంగా ఒక 2 days బ్యాక్ పోల్ చేశానమ్మా. ఓకే, సో దీంట్లో 14,000 మంది పార్టిసిపేట్ చేశారు. దీంట్లో 35 ప్లస్ వచ్చిన వాళ్ళు చూసినట్లయితే 28%, 30 to 34 చూసినట్లయితే 14%. అంటే ఈ రెండు చూసినట్లయితే 42% వరకు ఉంది. మీరు ఒకసారి మిగతావి కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే అన్ని పోల్స్ ఆన్ అండ్ యావరేజ్గా మనం తీసుకున్నట్లయితే వచ్చిన ఆ పర్సంటేజ్ విషయానికి ఇన్ బిట్వీన్గా ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా ఉన్నాయనే విషయం మనం గమనించవచ్చు. దీని ప్రకారము కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అని చెప్పేసి ఒకసారి అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, 4 లక్షల మంది అయితే 4 లక్షల మంది 4 లక్షల పైన ఉన్నారు, మనం 4 లక్షలు అనుకుందాం. ఓకే, 4 లక్షల మంది అయితే ఎగ్జామ్ రాశారు. ఈసారి మనకి 1:50 రేంజ్లో మెంబర్స్ని అయితే తీసే అవకాశం అయితే ఉంది. మొత్తంగా 899 పోస్టులు. ఎంతమంది వస్తారమ్మా అంటే 44,950 మందిని తీసే అవకాశం అయితే ఉంది. ఓకే రైట్, అయితే గమనించండి, ఇప్పుడున్న ఈ నాకు వచ్చిన పోల్స్ ప్రకారం చూస్తే మీలో చాలామంది అనుకోవచ్చు, సార్ కట్ ఆఫ్ అనేది ఏ 30 ఉండొచ్చు, ఏ 20 ఉండొచ్చు అని చెప్పేసి చాలా వార్తలు కూడా విన్నామండి.
అయితే పేపర్ టఫ్ ఇచ్చిన మాట నిజమే. ఓకే, సో గత సంవత్సరంలో వచ్చిన గ్రూప్ 1 పేపర్కి దీనికి పేపర్ చూసినా సరే ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉన్నప్పటికీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి చాలా డిఫరెన్స్ ఉంది. దాదాపు 4 to 5 years చదివి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీంట్లో సీరియస్ ఆస్పిరెంట్స్ విషయానికి వస్తే మిగతా ఉద్యోగాల కన్నా గ్రూప్ 2కి ఎక్కువ ఉంటుంది. మిగతా ఉద్యోగం అంటే ఇంత అని చెప్పను, మిగతా ఉద్యోగుల కన్నా దీనికి ఎక్కువ ఉంటుంది. అయితే దీనిలో మనకి కొంతమంది, ఓకే అందరూ కాదు, నేను ఒక విషయం చెప్పడానికి అందరూ కాదు, సీరియస్ ఆస్పిరెంట్స్ కొంతమంది నెగిటివ్ మార్క్స్ వల్ల బిలో 20కి తగ్గడం జరిగింది. ఓకే, సో మిగతా వాళ్ళు చాలామంది మెజారిటీ పీపుల్ ఎగ్జామ్కి 1 month to 2 months మాత్రమే చదివి రాసి ఉన్నారు. ఇది ట్రూ అమ్మ. సో దీనికి కూడా ఖచ్చితంగా మీరు కింద కామెంట్లో నెగిటివ్ ఫట్ మనం చాలా కామెంట్లు వేయచ్చు. కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ నష్టపోయిన విషయం వాస్తవం. కానీ ఎగ్జామ్ని సరిగ్గా వాళ్ళు సన్నద్ధం కాకుండా పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి ఊహల్లో చివరి నిమిషంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, సో ఇది మాత్రం వాస్తవం. అలాగే చదివే వాళ్ళు కూడా ఉన్నారండి. ఫస్ట్ రోజు ఎవరు బయట రాలేదు, సెకండ్ రోజు రాలేదు, థర్డ్ రోజు రాలేదు. ఎప్పుడైతే ఇనీషియల్కి వచ్చిన తర్వాత మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, 50+ వచ్చాయి, 76 వచ్చాయి, 66 వచ్చాయి, 40+ వచ్చాయి, 36 వచ్చాయి, 20 వచ్చాయి. సో ఇట్లా తమ యొక్క మార్క్స్ అనేవి వెల్లడించడం జరిగింది. ఓకే, అయితే ఏపీపీఎస్సీ ఇచ్చిన పేపర్ ప్రకారం చాలా వరకు నష్టం జరిగింది. అయితే యాజ్ పర్ 1:50కి ఒకవేళ మనం కట్ ఆఫ్ తీస్తే ఎంత ఉండొచ్చు అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేద్దాం. ఒకసారి మీరు గమనించినట్లయితే 35+ మార్క్స్ వచ్చిన వాళ్ళు 28% మెంబర్స్ ఉన్నారమ్మా. అయితే మనం 28% మనం తీసుకోకుండా ఓకే దాంట్లో ఆఫ్ తీసుకుందాం, 14% తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, 14% తీసుకుందాం. అంటే 35 వచ్చిన వాళ్ళు అబవ్ వచ్చిన వాళ్ళు 14% మంది ఉన్నారు. ఎందుకంటే ఇది 14,000కి దాన్ని మనం 4 lakhs కంపేర్ చేసినప్పుడు డిజిట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే, సో ఏ ఎగ్జామ్ అయినా సరే ఇక్కడ మైనస్ మార్క్స్ వచ్చిన విషయం కరెక్టే. కానీ 150కి 150 పెట్టినప్పుడు చాలా సందర్భాల్లో ప్రతిసారి అందరూ నెగిటివ్ మార్క్స్కి వెళ్ళే అవకాశం లేదు. కొంతమందికి ప్లస్ కూడా అయ్యే అవకాశం. కొంతమందికి కింద కామెంట్లు చూశారమ్మా, సార్ నేను ఏం రాదు అన్నీ పెట్టి వచ్చాను 40 వచ్చాయి అంటున్నారు. నాకేం రాదు అన్నీ పెట్టాను 42 వచ్చాయి. సో ఇట్లాంటి అభ్యర్థులు ఉన్నారు, నష్టపోయేలు ఉన్నారు. ఓకే, రెండు ఉన్నాయమ్మా. అయితే ఈ 4 లక్షల మందిలో 10% ఈజ్ ఈక్వల్ టు 10% ఈజ్ ఈక్వల్ టు మనకి 40,000 మంది అమ్మా. మనకి తీసేవాళ్ళు 45,000 మంది తీస్తే 10% అయితే 40,000 మంది. ఓకే, సో ఈ 28% వదిలేసండి, మనం దీంట్లో 50% మనం తీసుకుందాం. 1/2 చేస్తే 14% తీసుకుందాం. 14%ని దాన్ని కాస్త 4 లక్షలకి అన్వయించుకొని మనం చూస్తే అక్కడ చూడండి 10% ఈజ్ ఈక్వల్ టు మనకి సో ఈ 40,000 మంది అండి. ఓకే, సో అట్లాంటి సందర్భాలలో 14% అన్నప్పుడు ఓకే ఎంత వస్తుందమ్మా, 56,000 మంది 35 మార్కులు దాటిన ఉంటారు. ఓకే, అలా కూడా కాదు, ఈ 35లో ఈ 14% కూడా కాదు, అది 10% అయితే 40,000, 14 అయితే 56,000 మెంబర్స్. అది కూడా కాదు, 8% మాత్రమే కరెక్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ సందర్భంలో చూసినా సరే కట్ ఆఫ్ రేంజ్ అనేది యాజ్ ఆఫ్ నౌ నాకు వచ్చిన ఈ యొక్క డేటా ప్రకారం చూస్తే మీ కట్ ఆఫ్ రేంజ్ అనేది ఇన్ బిట్వీన్లా 36 to 40 ఈ మధ్యలో మాత్రం ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఇలానే మ్యాక్సిమం ఉండే అవకాశం అయితే ఉంది. సో చాలామంది చెప్పినట్లు బిలో 25 ఉండే అవకాశం అయితే ఇంపాసిబుల్. 25, 30 అనేది సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీరు గమనించండి. ఓకే, అయితే ఈసారి 1:50
తీసిన చెప్పినారు. ఇలానా వస్తే ఇన్ కేస్ ఇదే రైట్ అయితే చాలామంది నష్టపోయే అవకాశం అయితే ఉంటున్న విషయం గమనించవచ్చు. ఓకే, చాలామంది నష్టపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, 30 to 34 వీళ్ళు ఓకే వీళ్ళందరూ కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు నా ప్రెడిక్షన్ అనేది కరెక్ట్ అయితే ఇబ్బంది పడతాం. ఇఫ్ నా ప్రెడిక్షన్ తప్పు అనుకోండి ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేదు, చక్కగా మీరు మీ యొక్క ప్రిపరేషన్కి అయితే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో బట్ ఒకవేళ నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయితే నష్టపోతారు కాబట్టి దాని నుంచి గట్టెక్కాలంటే మీరు చేయాల్సింది ఏంటమ్మా అంటే మస్ట్ అండ్ షుడ్గా 1:100కి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకే, సో మీకున్నంత సరౌండింగ్స్ వరకు అది ట్విట్టర్ ఎక్స్ ద్వారా కానీ ఆర్ఎల్స్ పోస్ట్ ద్వారా కానీ మెయిల్స్ ద్వారా కానీ ఏపీపీఎస్సీ వారికి మీరు మీ యొక్క మార్క్స్ విషయంలో 1:100 విషయంలో ఒక గలం వినిపించే ప్రయత్నం చేయండి. ఇన్ కేసు 1:100 విషయం వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో మనకి కట్ ఆఫ్ అనేది బిలో 30 కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, బిలో 30 కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనే విషయం గమనించండి. ఓకే రైట్, సో ఇది క్లారిఫికేషన్ అమ్మ. సో చాలా సమయం నేను కేటాయించి నాకున్న డేటాని క్యాలిక్యులేట్ చేసుకుని అయితే మీకు చెప్పడం జరిగింది. ఇంకా మీరు కొన్ని నెగిటివ్ కామెంట్ చేస్తారు కాబట్టి నాకు వచ్చిన డేటాని కమ్యూనిటీ బాక్స్లో ఏ విధంగా వచ్చిందని చెప్పేసి కూడాను అక్కడ పొందుపరిచే ప్రయత్నం చేస్తాను. ఓకే రైట్, సో ఎవరైతే 35 మార్క్స్ దాటారో అట్లాంటి వాళ్ళు సెకండ్ ఆప్షన్ లేకుండా ప్రిపరేషన్ కొనసాగించండి. 1:100 వస్తుంది కాబట్టి దాన్ని ప్రయత్నిస్తాం కాబట్టి ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు 30+ మార్క్స్ వస్తే ప్రిపరేషన్ విషయంలో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఓకే, అయితే మీ యొక్క డిమాండ్ కూడా నాకు తెలుసు. చాలామంది సార్ ఎగ్జామ్ అందరికీ మెయిన్స్కి అవకాశం కల్పించాలి, అరల్స్ ఫిల్మ్స్ క్యాన్సిల్ అని చెప్పేసి కొన్ని కామెంట్స్ కూడా చూస్తున్నాం. ఒకటండి, సో అది ప్రతి ఒక్క విద్యార్థి నష్టపోయిన ప్రతి ఒక్క విద్యార్థి ఒక అడుగు ముందుకేసి మీ యొక్క రిప్రజెంటేషన్ పరంగా ముందుకెళ్తే దాన్ని బలంగా వినిపించగలిగితేనే జరిగే అవకాశం ఉంది. కానీ మీ వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో ఆర్ యూట్యూబ్ ఛానల్స్ ఆ కింద కామెంట్ చేయడం వల్ల ఉపయోగం లేదండి. ఓకే అండి, సో మీకు ఏదైతే అనిపిస్తుందో వాస్తవం అండి, పేపర్ టఫ్ అనేది ఉంది, దానివల్ల చాలామంది నష్టపోయారు, దానివల్ల చాలా మంది ఇప్పుడు కూడా దాని నుంచి కోలుకోలేకపోతున్నారు, ఇది వాస్తవం. ఓకే అండి, సో ఈ 1:50 కన్నా ఎక్కువ ఇస్తారంటేనే కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. నేను పర్టికులర్గా నేను పెట్టిన ఈ కమ్యూనిటీ బాక్స్ పోస్టుల్లో 1:50 కూడా నెగిటివ్ ఉన్నారు, 1:100కి నెగిటివ్ ఉన్నారు, ఇంకా క్యాన్సర్ కూడా అదే స్థాయి నెగిటివ్ కూడా కనిపిస్తుందండి. అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే 1:100 కోసం వెయిట్ చేసే వాళ్ళు, సో కొంచెం న్యాయం జరుగుతున్న వాళ్ళు ఎంత అయితే ఉన్నారో వద్దనే వాళ్ళు కూడా ఉన్నామన్నా. క్యాన్సిల్ వద్దు, ఎగ్జామ్ ఉండాలి, చదివాము పాస్ అయ్యాము అని కూడా ఉన్నారన్నమాట. ఓకే, సో మీరు చేసిన ప్రయత్నమే మీకు అనుకూలంగా తప్పకుండా రావచ్చు. దాని పరంగా మేమేమైనా చేయాలన్నా సపోర్ట్ చేయమని ఖచ్చితంగా చేస్తాను. ఓకే, నాకు అందరూ స్టూడెంట్సే కష్టపడి చదివారు, కానీ ఒక ప్రణాళికబద్ధంగా చదివే విషయంలో ఎగ్జామ్ రాసే విషయంలో పేపర్ స్థాయిని అంచనా విషయంలో ఈసారి చాలామంది పొరపడ్డారు. ఓకే, జరిగింది, ఇంకా దాన్ని పట్టుకొని ఎన్నాళ్ళు మనం సాగదీసినా సరే మనకి సమయం వృధా తప్ప ముందుకెళ్ళే అవకాశం లేదు. ఇక్కడి నుంచైనా సరే ప్రిపరేషన్ విషయంలో ఒక ప్రణాళికబద్ధంగా పూర్తి ప్రామాణిక పుస్తకాలు ఉన్న అంశాలను మాత్రమే బేస్ చేసుకుంటూ చదివే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ గ్రూప్ 2 పేపర్ ఇండియన్ సొసైటీ రాకపోవడంతో చాలామంది స్టూడెంట్స్ తెలుగు అకాడమీ బుక్స్ అని చూస్తున్నారు. కానీ ఒకసారి ఒక 7 to 8 months బిఫోర్ గ్రూప్ 2 సిలబస్ అని చెప్పేసి సిలబస్ బెస్ట్ బుక్స్ అని చెప్పి వీడియో చేశానమ్మా. ఆ రోజు కూడా నేను ఈ తెలుగు అకాడమీ బుక్స్ రిఫర్ చేశాను. ఓకే, ఆ రోజు ఎవ్వరున్నో పట్టించుకోలేదు. ఈరోజు ప్రతి ఛానల్ను తెలుగు అకాడమీ పుస్తకాలు కనిపిస్తున్నాయి, స్టాండర్డ్ పుస్తకాలు మాత్రమే చూపిస్తున్నాయి. ఇదే ప్రయత్నం గతంలో ఎవరు చేయలేదు. రకరకాల పుస్తకాలు చదివి చెప్పారు, రకరకాల ఈ బుక్కే బాగుంటుంది, ఈ బుక్ చాలు ఇంతకు మించి వెళ్ళడని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దెబ్బ తగిలిన తర్వాత మనం మళ్ళీ ఎక్కడికే వచ్చి కూర్చున్నాం.
ఒకసారి నేను చెప్పింది అద్భుతమైతే ఒకసారి నేను పెట్టిన వీడియో చూడండి. ఒక 7 to 8 months అంటే నోటిఫికేషన్ రాకముందు సిలబస్ ఇచ్చినప్పుడు పెట్టిన వీడియోస్ చూస్తే దాంట్లో కూడా ఇప్పుడు చెప్పిన తెలుగు అకాడమీ పుస్తకాలు ఏవైతున్నాయో వాటినే రెఫర్ చేశాను, వాటినే చెప్పడం జరిగింది. ఓకే, తెలుగు అకాడమీ, ఎన్సీఆర్టీ రెండు మీకు పోటీ పరీక్షలో విద్యార్థులకు 2 కళ్ళు లాంటివి. వాటిని ప్రాపర్గా చదివితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఓకే రైట్. మనకి గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా నోటిఫికేషన్ కూడా మరొక వారం రోజుల్లోనే నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి సమయం వృధా చేయకుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి, చదవండి, మీ డిమాండ్స్ వినిపించండి. ఓకే, అలా ఖాళీగా ఉంటూ వాట్సాప్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఎంత మాట్లాడినా సరే ఉపయోగం లేదనే విషయం గమనించండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇక్కడతో కట్ ఆఫ్ గురించి నేను ఎట్లాంటి కామెంట్స్ కూడా చేయదలుచుకోలేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. రేపటి నుంచి వచ్చే ప్రతి వీడియో కూడాను మీకు ఒక మార్కు వచ్చే విధంగా ఉంటాయి, కానీ మీ యొక్క టైంని కిల్ చేసేవి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి నేను ఎక్కువగా ఇష్టపడుకోను. నా ఉద్దేశం ఏంటంటే ఒక వీడియో చేస్తే ఒక వీడియో వల్ల మీకు ఒక మార్కు రావాలి. ఓకే, కూర్చొని కబుర్లు చెప్తే ఎవరైనా చెప్తారండి. చిన్న పిల్లాడు కూడాను చదువుకోండి, రోజుకి 6 hours చదవండి, ఏమంటారు ఫోన్ ఎక్కువ వాడద్దు, సోషల్ మీడియా దూరంగా ఉండొద్దు, ఇట్లాంటివి రోజంతా చెప్పినా సరే ఎట్లాంటి అందరూ చెప్పగలరు కానీ మనం పెట్టే వీడియో వల్ల మీకు ఒక మార్క్ వస్తే అది నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇదే ఈ కట్ ఆఫ్ విషయంలో చివరి వీడియో. ఓకే, సో ఇది నా యొక్క అవగాహన మనకు చెప్పడం జరిగింది. అది మీరు నమ్మండి, నమ్మకపోండి, అది మీ ఇష్టం. అది సో ప్రిపరేషన్ విషయంలోనూ ఎప్పుడు కూడా ఉద్యోగం సాధించే వరకు మీ యొక్క ఏకాగ్రత అనేది మిస్ కాకుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.